దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. కుడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును లోకరక్షకుడును మనందరి పాప విమోచకుడును నజరేయుడు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి ఈ సాయంకాల సమయంలో తెలియజేస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా మంచిది ప్రియులారా, కొద్దిసేపు మనం దేవుని మాటలను ధ్యానం చేద్దాం. దయచేసి అందరూ బైబిళ్ళు ఓపెన్ చేయాలి నాతో పాటుగా. దేవుని మాటలను మీరు కూడా నేను చదివేటప్పుడు జాగ్రత్తగా చూడండి. వీలైతే నేను అడిగినప్పుడల్లా నాకు సహాయం చేయాలని మేము అందరినీ ప్రేమపూర్వకంగా నేను కోరుతున్నాను. ప్రియులారా, ఒక చక్కటి అంశమును గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఆ అంశానికి మూలవాక్యంగా చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 వచనాలని మనం మూలవాక్యంగా నేటి సందేశానికి మనం చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 వచనాలు నేను చదువుతాను, చూడండి జాగ్రత్తగా. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. ఇది డైరెక్ట్గా యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట. ఆనాడు ఆయన ఎదుట ఉన్న సమాజముతో యేసు ప్రభు వారు ఒక అద్భుతమైన సంగతి చెప్పారు. ఏంటనంటే, ఆయన ముందే స్టార్టింగ్లోనే నేను ఒక విషయాన్ని చెప్పబోతున్నాను, దీనికి మీరు ఆశ్చర్యపడొద్దు అంటే మనుషులందరినీ ఆశ్చర్యచకితులను చేసేటువంటి గొప్ప సంగతిని ఆయన చెప్పబోతున్నాడని అర్థం. స్టార్టింగ్ చెప్పేశాడు, దీనికి మీరు ఆశ్చర్యపోవద్దు. ఒక సంగతి చెప్తున్నాను, అదేంటంటే ఒక కాలం వచ్చుచున్నది, ఇప్పుడు కాదు, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం వింటారు. ఎవ్రీబడి హూ ఈజ్ ఇన్ ద టూంబ్ విల్ లిజన్ ద వాయిస్ ఆఫ్ ద సన్ ఆఫ్ మ్యాన్. మనుష్య కుమారుని యొక్క శబ్దము ప్రతి ఒక్కరూ వింటారు. సమాధుల్లో ఉన్న వారందరూ ఉందా, కొందరు ఉందా చెప్పండి. అక్కడ మీరు బైబిల్ చూడట్లేదు చాలామంది. సమాధుల్లో ఉన్నవారు అందరూ ఆయన శబ్దాన్ని విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చెదరు. సమాధుల్లో ఉన్న వారందరూ బయటికి వచ్చే కాలం ఒకటి ఉన్నది రాబోయే రోజుల్లో. మేలు చేసిన వారు కీడు చేసిన వారు, ఈ రెండు గ్రూపులు బయటకు వస్తారు సమాధుల్లో నుంచి. ఇది అక్కడ చెప్పబోతున్న గొప్ప సంగతి. మేలు చేసిన వారే బయటకు వస్తారా సమాధుల్లో నుంచి, కీడు చేసిన వారు కూడా వస్తారని చెప్తున్నాడు యేసు ప్రభు వారు. మేలు చేసిన వారు కీడు చేసిన వారు బయటకు వస్తారు, దాన్నే పునరుద్ధానం అన్నారు. రెండు పునరుద్ధానాలు ఇక్కడ ఉన్నాయని యేసు ప్రభు వారు చెప్తున్నారు. జీవ పునరుద్ధానము, తీర్పు పునరుద్ధానము. ఈ రెండు పునరుద్ధానాల పేర్లు, ఒకటి జీవ పునరుద్ధానం, ఇంకోటి అంటే ఒక పునరుద్ధానం చెందిన వారికి తీర్పు ఉంది, ఇంకొక పునరుద్ధానంలో అసలు తీర్పు లేదు, డైరెక్ట్గా జీవమే ప్రసాదించబడుతుంది, నిత్య జీవం ప్రసాదించబడుతుంది. నిత్య జీవానికి వారసులు అయిపోతారు వాళ్ళు. కానీ ఒక గ్రూప్ ఉంది, వాళ్ళు తీర్పు కోసం పునరుద్ధానం చెందుతారు. రెండు పునరుద్ధానాలు ఉన్నాయి అనే ఒక విషయాన్ని చెప్పాడు, స్థాపిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు వారు అక్కడ. ఇంకొక విషయం ఏం స్థాపిస్తున్నాడంటే, మేలు చేసిన వారు కీడు చేసిన వారు బయటకు వస్తారు. అంటే పాపులకు పునరుద్ధానం ఉంది, నీతిమంతులకు కూడా పునరుద్ధానం ఉంది. ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు యేసు ప్రభువారు. బైబిల్ గ్రంథంలో ఇదే విషయాన్ని ఇంకొక చోట కూడా చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథం 24వ అధ్యాయము 14, 15 వచనాలను కూడా ఒకసారి నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం 24వ అధ్యాయము 14, 15 వచనాలు. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల యందును వ్రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలగబోవుచున్నదని
వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి అని పౌలు భక్తుడు చెప్తున్నాడు అక్కడ. నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానం కలగబోవుచున్నది అనే నిరీక్షణ గలవారమై ఉండాలి మనం అంట. పునరుద్ధానం ఎవరెవరికి ఉంది చెప్పండి ఇక్కడ కూడా? నీతిమంతులకు అనీతిమంతులకు. అక్కడ ఏం చదివాం? మేలు చేసిన వారు కీడు చేసిన వారు. ఏం పునరుద్ధానాలు అవి? జీవ పునరుద్ధానము, తీర్పు పునరుద్ధానం. 2 పునరుద్ధానాలు ఉన్నాయి. అంటే పరిశుద్ధులు సమాధుల్లో నుంచి బయటకు వస్తారు, పాపులు కూడా బయటకు వస్తారు. పాపులకు కూడా పునరుద్ధానం ఉన్నది, నీతిమంతులకే కాదు. అసలు ఇంతకు పునరుద్ధానం అంటే ఏంటి? పునర్ అంటే మరలా, ఉద్ధానం అంటే మరలా జీవించటం. సమాధుల్లో ఉన్నవారు చనిపోయారు కదా, వాళ్ళు మరలా బ్రతుకుతారు, దాన్ని పునరుద్ధానం అంటారు. మరలా బ్రతకటం, ఆత్మలుగా రావటం కాదు, శరీరాలు ధరించుకొని రావటం. అంటే పాపులు ఈ భూమి మీద ఉన్న మానవులందరూని 2 గ్రూపులుగా విభజిస్తే ఒకటేమో నీతిమంతులు, ఇంకొకళ్ళేమో అనీతిమంతులు. ఇంక వేరే వాళ్ళు ఎవరు ఉంటారుగా ఇంకా. అంటే మనుషులందరికీ పునరుద్ధానం ఉందన్నమాట. 2 పునరుద్ధానాలు ఉన్నాయని ఇక్కడ కూడా మనం చదువుతున్నాం. ఇంకొక చోట కూడా మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూద్దాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా చూద్దాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొంటారంట. కొందరు నిత్య జీవం అనుభవించడానికంట, కొందరు దేనికోసం అంట? నిందపాలగుటకు. కొందరు నిత్య జీవాన్ని అనుభవించడానికి, కొందరు నిందపాలవటానికి సమాధుల్లో నుంచి బయటకు వస్తారంట, మేల్కొంటారు. యేసుప్రభు వారు చెప్పిన మాటలే కదా ఇవన్నీ కూడా. అదే చెప్తున్నారు యేసుప్రభు వారు కూడా. ఇప్పటికే మనం బైబిల్ గ్రంథంలో 3 చోట్ల ఈ విషయాన్ని చూసాం. 2 పునరుద్ధానములు ఉన్నవి. ఒకటి నీతిమంతుల పునరుద్ధానం, ఇంకోటి అనీతిమంతుల పునరుద్ధానం. మేలు చేసిన వారు కీడు చేసిన వారు. ఒకటి నిత్య జీవం అనుభవించడానికైతే, ఇంకోటి నిత్యము నిందపాలం, నిత్యము హేయులుగా ఉండటానికి బయటకు వస్తారు అని దానియేలు ప్రవక్త కూడా ప్రవచించాడు. ఈ దానియేలు గ్రంథాన్ని పాత నిబంధన గ్రంథంలో ప్రకటన గ్రంథం అంటారు. పాత నిబంధన ప్రకటన గ్రంథం. క్రొత్త నిబంధనలో కూడా చివరిలో ఒక ప్రకటన గ్రంథం ఉంది కదా. కాబట్టి పాత నిబంధనలో ప్రకటన గ్రంథము దానియేలు గ్రంథము. అందులో దానియేలు కూడా ఈ విషయాన్ని ప్రకటించాడు. ప్రకటన గ్రంథంలో యోహాను కూడా ఈ విషయాన్ని మరలా ప్రకటించారు విచిత్రంగా. అక్కడ కూడా చూద్దాం మళ్ళా మనం 4వ ఎవిడెన్స్గా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చూడండి, 4వ వచనం నేను చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. అంతటా సింహాసనములను చూచితిని, 4 నుంచి చదువుతున్నాను. సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక, తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని ముద్ర వేయించుకొనని వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారిని ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. 5వ వచనం చదవమ్మా. ఆ 1000 సంవత్సరాలు గడిచిన పిమ్మట ఇదియే మొదటి పునరుద్ధానము. ఏం పునరుద్ధానం ఇది? ఎన్ని పునరుద్ధానాలు ఉన్నాయని చెప్పా నేను? 2 పునరుద్ధానాలు అని చెప్పా. అయితే ఇందాక చదివిన 3 లేఖన భాగాలలో 2 పునరుద్ధానాలు ఉన్నాయని చెప్పారు. ఒకటి నీతిమంతుల పునరుద్ధానం, ఇంకోటి అనీతిమంతుల పునరుద్ధానం అని చెప్పారు. మేలు చేసిన వాడు కీడు చేసిన వారు ఉంటారని చెప్పారు. కానీ అవి ఎప్పుడెప్పుడు జరుగుతాయో చెప్పబడలేదు ఆ లేఖన భాగాల్లో. అంతకుముందు చదివిన లేఖన భాగాల్లో ఇద్దరు ఒకేసారి బయటకు వస్తారా, లేకపోతే నీతిమంతుల పునరుద్ధానం ఫస్ట్ జరిగి తర్వాత అనీతిమంతుల పునరుద్ధానం, నీతిమంతులది ఫస్ట్ జరిగి పాపులది తర్వాత జరుగుద్దా, 2 ఒకేసారి జరుగుద్దా, ఎప్పుడెప్పుడు జరుగుతాయి, మధ్యలో టైం గ్యాప్ ఎంత అనేది స్పష్టంగా వాటిల్లో వ్రాయబడలేదు.
కానీ ఇక్కడ కొంచెం క్లూ దొరికింది మనకు 5వ వచనంలో. ఏమనంటే ఇది మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానంలో పాల్గొనే వారందరూ ధన్యులంట. అక్కడే వ్రాయబడి ఉంది. వాళ్ళ మీద రెండవ మరణానికి అధికారం లేదు. ఈ మొదటి పునరుద్ధానంలో పాల్గొనేవారు ధన్యులు. పరలోక రాజ్యం వీళ్ళదేనంట. దీనిలో ఎవరెవరు ఉన్నారు తెలుసా? అక్కడ లిస్ట్ ఉంది చూడు. ఎవరెవరు వీళ్ళు అంటే, క్రూర మృగము కైనను దాని ప్రతిమ కైనను నమస్కారం చేయలేదంటే వీళ్ళు. అంటే అంత్యక్రీస్తుకు కానీ అతని ప్రతిమకు కానీ వీళ్ళు మొక్కిన వారు కాదు. తమ నొసళ్ళ ఎందు కానీ చేతుల ఎందు కానీ దాని ముద్ర 666 ముద్ర వేయించుకోలేదంట వీళ్ళు. యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారంట వీళ్ళు. తలలు నరికివేయబడి యేసయ్య కోసం తమ సాక్ష్యం నిలుపుకున్న వాళ్ళంట. వాక్యము కోసం, సువార్త కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప భక్తుల జాబితా ఇక్కడ మనకు కనపడుతుంది. వారి ఆత్మను చూచిన వారు బ్రతికారంట. వారు బ్రతికిన వారై అంటే చనిపోయిన వీరు, సమాధుల్లో ఉన్న వీరు బయటకు వచ్చారు, బ్రతికారు. యేసయ్యతో కూడా 1000 ఏళ్ల నీతి పరిపాలన చేశారు. ఇది మొదటి పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానంలో ఎవరు ఉంటారంటే నీతిమంతులు ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు. ఇందాక మనం చెప్పాం కదా 2 పునరుద్ధానాలు ఉన్నాయని. ఒకటి నీతిమంతుల పునరుద్ధానం. ఆ నీతిమంతుల పునరుద్ధానమే మొదటి పునరుద్ధానం. అంటే రెండవ పునరుద్ధానం ఎవరిదన్నమాట చెప్పండి ఇంకా ఈజీగా? అనీతిమంతుల పునరుద్ధానం లేదా పాపుల పునరుద్ధానం. మొదటి పునరుద్ధానం మొదట సంభవించింది, తర్వాత రెండవ పునరుద్ధానం సంభవిస్తుంది. చూద్దాం ఒకసారి మనం. మొదటి పునరుద్ధానంలో ఎవరు ఉంటారు చెప్పండి? ఇప్పుడు మొదటి పునరుద్ధానంలో నీతిమంతులు ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు, పరలోక రాజ్య వారసులు ఉంటారు. ఇంకొక చోట ఎవిడెన్స్ చూద్దాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు మనం చూద్దాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 17 దాకా నేను చదువుతాను చూడండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. చూడండి, పౌలు భక్తుడు తెస్సలోనికీయులకు రాస్తూ ఏం చెప్తున్నాడంటే, నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అంటున్నాడు. నిద్రించిన వారి గురించి అంటే చనిపోయిన వారి గురించి ఇతను మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే 15వ వచనంలో, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. బ్రతికున్న మనం అంట యేసయ్య రాకడలో నిద్రించిన వారి కంటే ముందుగా మనం ఆయన సన్నిధికి చేరమంట. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. బైబిల్ చూడట్లేదు చాలామంది. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. మొదట లేసేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘాల మీద కొనిపోబడదుము. అంటే చనిపోయిన క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. వారితో మనము కలుసుకొని ఏకమై మహిమ మేఘమెక్కి ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో దిగి వస్తున్న యేసు ప్రభువారిని మధ్యాకాశంలో ఎదుర్కోవటానికి మనం బయలుదేరి వెళ్తాము. అంటే మొట్టమొదటి పునరుద్ధానం ఇదే అనమాట. మొదటి పునరుద్ధానంలో క్రీస్తునందు మృతులైన వారు ఉంటారు. ఇది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన సంగతి. ఇందాక మనం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఆ మాట చదివాం కదా. ఆ 1000 సంవత్సరాలు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. కడమ మృతులు అంటే ఎవరు వాళ్ళు? మొదటి పునరుద్ధానంలో ఏమో క్రీస్తునందున్న వాళ్ళు ఉన్నారు. క్రీస్తునందు లేనివారు పాపులు, అనీతిమంతులు, కడమ మృతులు. వాళ్ళు ఇంకా బ్రతకలేదు. ఎప్పుడు దాకా బ్రతకలేదో తెలుసా? 1000 సంవత్సరాలు గడుచు వరకు. అంటే ఇక్కడ మనకు క్లారిటీ వచ్చేసింది. మొదటి పునరుద్ధానానికి రెండవ పునరుద్ధానానికి మధ్యలో మినిమం టైం గ్యాప్ ఎంత ఉందంటే 1000 సంవత్సరాలు. అంటే కడమ మృతులు బ్రతుకుతారు కదా 1000 సంవత్సరాల తర్వాత. వాళ్ళు యేసయ్య 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటారా? వాళ్ళు ఉండరు.
ఎందుకంటే 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాతే కదా వాళ్ళ పునరుద్ధానం జరిగింది. మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు పొందుకున్న పరిశుద్ధులు, నీతిమంతులు అందరూ యేసుతో కూడా 1000 ఏళ్ల రాజ్యంలో నీతి పరిపాలనలో ఉంటారు. ఒక విషయంలో మనకి ఇప్పుడు క్లారిటీ వచ్చింది. 1, 2 పునరుద్ధానములు ఉన్నవి. అది ఒకటి పరిశుద్ధుల పునరుద్ధానం అయితే, రెండవది పాపుల పునరుద్ధానము. ఈ 2 పునరుద్ధానముల మధ్యలో టైం గ్యాప్ ఎంత ఉంటుందని చెప్పాం మనం? 1000 సంవత్సరాలు ఉంటుంది. మంచిది. ఇది మొదటి భాగం. ఈ భాగంలో మనం నేర్చుకున్నాం పునరుద్ధానం ఉందని. అసలు ఎందుకు ఉంది ఈ పునరుద్ధానము? ఎందుకు పునరుద్ధానం చెందాలి? పరిశుద్ధుల పునరుద్ధానం ఎందుకు అనంటే వాళ్ళని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళిపోవటానికి అని మనం అనుకోవటానికి కొంచెం ఆస్కారం ఉంది, కొంచెం క్లూ ఉంది. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరినూ మరలా బ్రతికింపజేసి వాళ్ళకి పరలోక రాజ్యం తీసుకెళ్ళాలి కదా. కాబట్టి వాళ్ళకు పునరుద్ధానం ఉందంటే సరే అర్థం ఉంది. మరి పాపులకు పునరుద్ధానం ఎందుకు? అనీతిమంతులకు పునరుద్ధానం ఎందుకు? అసలు ఈ పునరుద్ధానం అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? ఒకసారి మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథం లోతుల్లోనికి వెళ్దాం. ఆదామును దేవుడు చేసినప్పుడు పరిస్థితిని చూస్తే, ఆదాముని ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం ఒకసారి. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యెను. మొట్టమొదటి మానవుణ్ణి దేవుడు ఎక్కడి నుంచి చేశాడు చెప్పండి? మట్టి నుంచి చేశాడు. మానవ దేహం దేని చేత తయారు చేయబడిందో తెలుసా? మట్టి నుంచి తయారు చేయబడింది. అందుకే మట్టిలో ఉన్న మూలకాలన్నీ పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం ఇవన్నీ మన దేహంలో కూడా ఉంటాయి. మొట్టమొదటి మానవుణ్ణి మట్టి నుంచి చేశాడు దేవుడు. అంటే ఇది మట్టి దేహం. ఆ దేహాన్నే పంచుకొని మానవ జాతి అంతా ఒక్క మనిషిలో నుంచే వచ్చింది కాబట్టి మనమందరిది మట్టి దేహాలు. మట్టి దేహానికి ప్రారంభం ఉన్నది కాబట్టి అంతము కూడా ఉంటుంది. ఈ మట్టి దేహాన్ని దేవుడు చేసినప్పుడు ఇది క్షయమైన దేహమే. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. క్షయమైనదంటే నశించిపోయేది, నాశనం అయిపోయేది, అంతర్ధానం అయిపోయేది. క్షయమైన శరీరం అంటారు దాన్ని ఒక గ్రాంధిక భాషలో. క్షయమైన శరీరము. ఆదాముకి ఇవ్వబడింది క్షయమైన శరీరము, నాశనమయ్యే శరీరమే. ఎందుకంటే మట్టిలోంచి చేశాడు, క్లియర్గా కనిపిస్తుంది కదా. అది మట్టి అంటే నాశనం అయ్యేదే కదా. ప్రారంభమున్న పుట్టక ఉన్న ప్రతిదానికి అంతం ఉంటుంది ఖచ్చితంగా. ప్రారంభం లేని దానికి అంతం ఉండదు, కానీ ప్రారంభం ఉన్న దానికి అంతం ఉంటుంది. మట్టి దేహం ఇది మట్టి నుంచి చేశాడు, అది క్షయమైనదే. గుర్తుపెట్టుకోండి, ఆదాముకున్న దేహము క్షయమైనదే. అయితే ఆ దేహము నశించే దేహమైనా నిరంతరము జీవించే ప్లాన్ దేవుడు చేశాడు అక్కడ. అది నిరంతరము జీవించేటట్టుగా దేవుడు ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడు. ఆ నియమం ఏంటంటే అన్ని చెట్ల మధ్యలో ఒక చెట్టు నాటాడు. అది జీవవృక్షం అనే ఫలం. అది తింటే ఏం జరుగుతుంది అనంటే, మంచి చెట్లు తెలివినిచ్చే వృక్షం కాదు, అది వేరే చెట్టు. జీవవృక్షం అనే ఇంకొక చెట్టు ఉంది. ఆ పేరులోనే ఉంది జీవాన్ని ప్రసాదించేదని. ఆ ఫలాలు తింటే ఇంకా మరణం అనేది ఎప్పటికీ ఉండదు. ఆ మట్టి దేహమే, క్షయమైన దేహమే నిరంతరం జీవిస్తుంది. అది ఎన్ని కోట్ల యుగాలైనా సరే. అలా అది ఎల్లప్పుడూ బ్రతకాలంటే ఏం చేయాలి? ఆ పండు తింటూ ఉండాలి. ఆ జీవవృక్షము దేనికి సాదృశ్యం అంటే వాక్యమునకు సాదృశ్యం, యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ఆది మానవుడు ఆదాము, అక్కడి నుంచి ఉద్భవించిన వారి కడుపున పుట్టిన సమస్త మానవ జాతి అంతా కూడా ఒకవేళ పాపం అనేది ఎంటర్ కాకుండా ఉండి ఉంటే మనమందరము అన్ని ఫలాలతో పాటు రోజుకొకసారి ఆ జీవవృక్ష ఫలాన్ని కూడా తింటూ ఉండాలి. అలా తింటూ ఉంటే మనం కొన్ని కోట్ల యుగాలైనా సరే అలా మనకు మరణం అనేది ఉండదు. ఇక అలాంటి ఏర్పాటు దేవుడు చేశాడు మొదట్లో, ఆరంభంలో. కానీ ఎప్పుడైతే మనిషి పాపం చేశాడో, పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే మనిషిని శపించాడు. ఈ శరీరానికి మరణం అనేది వచ్చింది. ఆ జీవవృక్షానికి దూరం అయిపోయాం.
అందుకే చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనంలో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. చూడండి, ఆదికాండం 3:22లో, అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని అతన్ని ఎల్లగొట్టేశాడు. అక్కడ ఖడ్గ జ్వాలలను కంచెగా పెట్టాడు. ఒకవేళ ఇతను అంటే పాపం చేసిన తర్వాత కూడా ఆ జీవవృక్ష ఫలాన్ని తింటే మనం నిరంతరం జీవిస్తారు. దానికి ఉన్న ఇది గుణం అది. ఆ జీవవృక్ష ఫలం తింటే నువ్వు ఎంత పాపం చేసినోడైనా చేయకపోయినా తింటే నిరంతరం జీవిస్తావు. అలాంటి చెట్టును దేవుడు అక్కడ పెట్టాడు. ఎప్పుడైతే ఇతను దేవుని మాట వినకుండా దేవుని మాటను ధిక్కరించాడో, ఆజ్ఞను అతిక్రమించాడో, పాపం చేశాడో, అప్పుడు ఇతను మళ్ళీ అది తినేసి మళ్ళీ నిరంతరం జీవించేస్తాడేమో అని అందులోంచి పంపించేశాడు. ఇంకా దరిదాపుల్లో కూడా వెళ్లకుండా దేవదూతలను ఖడ్గ జ్వాలలను కంచెగా పెట్టేశాడు దేవుడు. అక్కడ ఎల్లగొట్టేసి తూర్పు దేశాన్ని వెళ్ళి నీ ఇష్టానుసారం బతుకెళ్ళరాని పంపించేశాడు. అర్థమైంది చెప్పింది. అప్పుడు ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో ఆ జీవవృక్ష ఫలం దూరం అయిపోయింది, మరణం వచ్చేసింది, శరీరానికి మరణం వచ్చింది. ఇప్పుడు ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన సంగతి. శరీరానికి ఏం వచ్చింది? క్షయమైన శరీరం ఇప్పుడు క్షయమైపోవడానికి సిద్ధమైంది. నిరంతరం జీవించే పరిస్థితి లేదు. ఇక కొద్ది కాలానికే ముసలిది అయిపోయి, ముడతలు పడిపోయి, బలం తగ్గిపోయి నేల కూలిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. అలాంటి పరిస్థితి వచ్చింది. దాన్నే మరణం అన్నారు. మరణం అంటే ఏంటి? శరీరం అంతా బలం ఉడికిపోయి, కళ్ళు కనబడకుండా, పళ్ళు ఊడిపోయి, మొత్తం ముసలిది అయిపోయి, ముడతదైపోయి, చీకిపోయి, కృషించిపోవటమే, క్షయమైపోవటమే మరణం. అది ఇప్పుడు ఈ శరీరానికి సంభవించింది. అది ఎవని వలన వచ్చింది మనకంటే ఆదాము ద్వారా మనకందరికీ వచ్చింది. ఇది మొదటి మరణము అంటారు. ఈ శరీరానికి వచ్చే మరణాన్ని ఏమంటారంటే మొదటి మరణం అంటారు. ఈ మొదటి మరణం ప్రతి మానవుడికి ఎవని వల్ల వచ్చింది? ఆదాము వల్ల వచ్చింది. నిజానికి ఇది మనం చేసిన తప్పు కాదు, మనం చేసిన పాపం వల్ల వచ్చింది కాదు, అసలు మనకు సంబంధం లేకుండా వచ్చింది. ఇది ఆదాము వల్ల మనందరికి, మానవులందరికీ వచ్చింది. చూడండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 21, 22 చదువుతాను. చూడండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 21, 22 చదువుతున్నాను. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఇప్పుడు మనమందరం చేయని పాపానికి, మనం చేయని తప్పుకి మనకందరికీ మరణం వచ్చింది కదా. దీనికి ఇది మన బాధ్యత ఏం లేదు కదా, దీని మన ప్రమేయం లేకుండానే వచ్చింది కదా. అందుకే సృష్టికర్త అయిన దేవుడు మనల్ని ప్రేమించి, మనల్ని కరుణించి, వీళ్ళు చేయని పాపానికి వీళ్ళ మీద ఆ శిక్ష వచ్చింది కాబట్టి మనకు ప్రమేయం లేకుండా ఎలాగైతే వచ్చిందో అలాగే మరలా దాని నుంచి విముక్తి కలుగు చేయటం కోసం యేసు ప్రభువాని ఈ లోకానికి పంపించి ఆయన మన పాపముల కోసం చనిపోయేటట్టు చేసి అతను మరణించి తిరిగి లేచుట ద్వారా భూమి మీద పుట్టుకొస్తున్న చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా ఈ శరీర పునరుద్ధానం అనేది ఖచ్చితంగా దేవుడు ఉచితముగా ప్రసాదించాడు. ఇది అసలు విషయం. ఇప్పుడు మనకేం ప్రమేయం లేకుండానే, మన ప్రమేయం లేకుండా వచ్చింది కదా. కొంతమంది అంటూ ఉంటారు, ఇప్పుడు ఈ మరణం అనేది మనకి ఇలాగ రావడానికి కారణం ఆదాము నేనేం తప్పు చేయలేదు కదా అని. అవును, అప్పుడు దేవుడు అన్యాయస్తుడు కాదు. దానికి విరుగుడుగా దేవుడు ఏం చేశాడు? నీ శరీరానికి ఒకవేళ చనిపోయినా మరలా పునరుద్ధానం ఉంది. నువ్వు పాపివైనా పరిశుద్ధువైనా నువ్వు ఎవడవైనా సరే భూమి మీద ఉన్న పుట్టుకొస్తున్న ప్రతి మనిషికి పునరుద్ధానం అనేది ఉన్నది. అది దేవుడే కలుగు చేశాడు. ఎందుకంటే నువ్వు చేయని పాపానికి నీ ప్రమేయం లేకుండా ఆదాము ద్వారా ఈ శరీరానికి మరణం వచ్చింది కాబట్టి కృషించి క్షయమైపోయే ఈ శరీరానికి మరల పునరుద్ధానం దేవుడే ఉచితంగా కలుగు చేశాడు. ఇది దేవుడిచ్చిన వరం అన్నమాట. పునరుద్ధానం ఎందుకంటే మనం చేయని పాపానికి మనకు శరీరం కృషించి మరణం వచ్చేసింది కాబట్టి మరల దానికి పునరుద్ధానం. అందుకే చెప్తున్నాడు చూడండి 21లో, మనుషుని ద్వారా మరణం వచ్చెను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగిన. 22వ వచనం, ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగున్నే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడతారు. ఆదామును బట్టి నీకు శరీర మరణం వచ్చింది కదా,
క్రీస్తును బట్టి నీకు శరీర పునరుద్ధానం కలుగుతుంది. 42వ వచనం చూడండి. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. శరీరము క్షయమైనదిగా విత్తబడుతుంది కదా, అక్షయమైనదిగా లేపబడుతుంది. అది పరిశుద్ధుల శరీరమైనా కావచ్చు, పాపుల శరీరమైనా కావచ్చు, ఏదైనా శరీరమే. క్షయమైనదిగా విత్తబడింది అని అంటే అది వచ్చేటప్పుడు పాత శరీరం రాదు. ఇప్పుడు విత్తనం ఉంది, పాత విత్తనం, మనం విత్తనం నాటిన వెంటనే కొత్త పిలక వస్తుంది కదా బయటికి, అంతేనా? పాత విత్తనం వస్తుందా? కొత్త పిలక వస్తుంది. క్షయమైన శరీరంగా విత్తబడి, అది నువ్వు పాపివైనా పరిశుద్ధుడు ఎవడవైనా కానీ, శరీరం విత్తబడింది అని అంటే సమాధిలో మనం పెట్టేశాము అని అంటే అది క్షయమైపోయింది, మాయమైపోయిందంటే అది తిరిగి లేచేటప్పుడు ఖచ్చితంగా అక్షయమైనదిగానే లేస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. 42వ వచనం అదే చెప్పేది. మృతుల పునరుద్ధానం అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. 43 ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. 44 ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. చూడండి, కాబట్టి ఆదాము ద్వారా మనకు వచ్చిన ఈ మరణానికి విరుడుగా ప్రతి ఒక్క వ్యక్తికి పునరుద్ధానం కలుగుతుంది. అందుకే పాపులకు కూడా పునరుద్ధానం. ఎందుకంటే ఇగో దానికి విరుగుడుగా ఇది. ఆదామునందు అందరికీ మరణం వచ్చింది కాబట్టి క్రీస్తు ద్వారాగా పునరుద్ధానం కలుగుతుంది. కాబట్టి దేవుడు దానికి పరిష్కారం చూపించేశాడనమాట. అర్థమైందా? ఇది పునరుద్ధానం కలగటానికి కారణం. అయితే పునరుద్ధానం ఎందుకు? ఓకే, దానికి విరుగుడుగా దేవుడు అందరికీ పునరుద్ధానం ప్రసాదించాడు. ఈ పునరుద్ధానం ఎందుకండి? పునరుద్ధానం ఎందుకు అనంటే చూడండి, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 15 వచనాల వరకు నేను చదువుతాను. చూడండి, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 15 వచనాలు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేస్తేని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే సంఘమనే ఇంటిని ప్రతివాడు క్రీస్తు అనే బండ మీద కడుతున్నాడు కదా, దేవుని పని జరుగుతూ ఉంది కదా. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడు వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తువే. ఎవడైనా ఈ పునాది మీద బంగారం, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దాన్ని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. భూమి మీద దేవుని కోసం దేవుని పని మనం చేస్తున్నాం కదా, సంఘ నిర్మాణంలో పాలిభాగస్సులం అయ్యాం కదా, క్రీస్తు వధువు సంఘ నిర్మాణంలో మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం కదా. నీవు చేసిన పని నిలబడితే మంచిదైతే, కర్ర, గడ్డి, కొయ్యకాలతో కాకుండా బంగారం, వెండి, వెలగల రాళ్లతో నీ పని నిలబడితే, రేపు అగ్ని పరీక్షకు నిలబడితే దేవుడు నీకు బహుమానం ఇస్తాడు, జీతం ఇస్తాడు. దేవుడు నీకు జీతం, బహుమానం ఇవ్వాలి. ఆ జీతం, బహుమానం అవన్నీ పరలోక రాజ్యంలో మనకు అనుగ్రహిస్తాడు. నిత్య జీవాన్ని ఇవ్వాలి, పరలోక రాజ్యాన్ని ఇవ్వాలి, నీకు పరలోక రాజ్యానికి వారసునిగా చేయాలి. నువ్వు చేసిన పనికి భూమి మీద దేవుడు మెచ్చుకొని నిన్ను ప్రశంసించి నీకు గొప్ప అధికారాలు ఇచ్చి గొప్ప సన్మానాలు చేసి దేవుడు నిన్ను మెచ్చుకోవాలి, జీతం ఇవ్వాలి అని అంటే మరి ఈ శరీరంతో మనం అక్కడికి వెళ్ళటానికి కుదరదు. ఎందుకంటే రక్త మాంసాలు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవు. అక్కడ ఉండేది ఇది క్షయమైన శరీరం, కానీ అదేమో పరలోకం అక్షయమైనది, నిరంతరం ఉండేది అది. మరి అక్కడ ఉండే దేహం కూడా ఎలాంటిది ఉండాలి? ఈ మట్టి దేహం క్షయమైపోయేది ఉండాలి, అక్షయమైన దేహమై ఉండాలి, మహిమగలదై ఉండాలి. అలాంటి దేహంతో నువ్వు అక్కడికి రావాలి, నిన్ను దేవుడు ప్రశంసించాలి, నీవు చేసిన పని నిమిత్తం నీకు జీతం ఇవ్వాలి, పరలోక రాజ్యాన్ని ఇవ్వాలి. ఇదంతా నీకు జరగాలంటే ఈ మట్టి శరీరం కాదు, నీకు మహిమ శరీరం రావాలి, ఆత్మ సంబంధమైన శరీరం రావాలి. అందుకోసమే నీతిమంతులకు పునరుద్ధానం. నీతిమంతులు పునరుద్ధానం చెందేది ఎందుకోసం అండి అంటే నశించినటువంటి, నాశనం లేని పరలోక రాజ్యంలో యుగయుగాలు జీవించటానికి,
దేవుడిచ్చే బహుమానాన్ని పొందుకోవటానికి. ఒకవేళ నీ పని కనుక బాగలేదనుకో, పని కనుక చెడిపోయింది ఉందనుకో, కర్ర గడ్డి కొయ్యకాలతో ఉందనుకో, అప్పుడు పరలోక రాజ్యంలో కూడా నీకు నష్టం. పరలోక రాజ్యం అయితే వస్తుంది, ఎందుకంటే నువ్వు క్రీస్తుని నమ్మిన బిడ్డవు, క్రీస్తు రక్తం కింద వచ్చినవాడు, నువ్వు పరిశుద్ధుడువు. కానీ పని విషయంలో మాత్రం అక్రమం జరిగింది. వ్యక్తి పరిశుద్ధుడవే, కానీ పని మాత్రం దేవుడు చెప్పినట్టుగా కాకుండా ఇష్టానుసారంగా స్వబుద్ధిని ఆధారం చేసుకుని చేసావు కాబట్టి నీ పని కాలిపోయింది, కాబట్టి నీకు బహుమానం ఏమి ఉండదు, నష్టం కలుగుతుంది. అంటే పరలోక రాజ్యంలో బహుమానం పొందుకోవటం కోసం, మనకు ఈ మహిమ దేహం రావటం కోసం మనకు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? పునరుద్ధానం జరుగుతుంది. చూడండి, లూకాసు వార్త 14వ అధ్యాయము 14వ వచనం చూడండి. లూకాసు వార్త 14:14 నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమీ లేదు గనుక నీవు ధన్యుడవగుదువు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువు. ఎక్కడంట? నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారం. దానికి పైన మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళి. ఏం సందర్భం గురించి మాట్లాడుతున్నారంటే యేసుప్రభు వారు ఇక్కడ, నువ్వు ఇంట్లో ఏదైనా ఒక విందు చేసినప్పుడు ధనవంతులను ఉన్నవాళ్లను వాళ్ళని పిలవద్దు, వీధుల్లో ఉన్న బేదల్ని ఏంటి అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని, వాళ్ళంటి వాళ్ళకి నువ్వు భోజనం పెట్టు అని చెప్తున్నాడు. ఎందుకనంటే నువ్వు ధనవంతులను పిలుచుకొచ్చి, డబ్బునోళ్ళని పిలుచుకొచ్చి విందు చేసావనుకో, రేపొద్దున వాళ్ళు కూడా విందు చేస్తారు, నీకు పిలిచి మళ్ళీ భోజనం పెడతారు, చెల్లుకు చెల్లు అయింది. నువ్వు చేసిన దానికి ప్రతిఫలం వాళ్ళు కూడా నీకు చేశారు, సరిపోయింది లెక్క. అదే కనుక బీదలు, గుంటూరు, గుడ్డోళ్ళు, అంగహీనులు ఉన్నారనుకో, వాళ్ళని పిలిచావనుకో, రేపొద్దున నీలాంటి ఫంక్షన్ పెట్టి నిన్ను భోజనాన్ని పిలవలేరు కదా, వాళ్ళు తిరిగి మళ్ళీ నీకు ఇవ్వలేరు కదా. కానీ నీతిమంతుల పునరుద్ధానం చెందిన తర్వాత దేవుడు అక్కడ నీకు బహుమానం ఇస్తాడంట. అదే యేసుప్రభు ఇక్కడ చెప్పే మాట. అదే ఏమని చెప్తున్నాడు చాలా స్పష్టంగా, నీతిమంతుల పునరుద్ధానం ముందు నీకు ప్రత్యుపకారం పొందుతావు. అంటే నీవు చేసే మంచి పనులకు, ఈ భూమి మీద నీవు చేసే సహాయములకు, నీవు కరుణించిన వారు, కనికరించిన వారు, నీవు చేసిన ఆర్థిక సహాయం కావచ్చు, మాట సహాయం కావచ్చు, ఏదైనా కావచ్చు, దేవుని వాక్యమును బట్టి, దేవుని నిమిత్తము, దేవుని ప్రేమ కలిగి నువ్వు చేసిన ప్రతి మంచి పనికి జీతం పుచ్చుకునే రోజు ఒకటి ఉంది. ఆ జీతం పుచ్చుకునే రోజు తీర్పు దినం అంటాం. అదే మనం నీతిమంతులకు కూడా తీర్పు దినం ఉంది. అయితే ఆ తీర్పు దినం దేనికోసం? నరకానికి పంపించడానికి కాదు. మనం ఆల్రెడీ నరకం తప్పింది. ఎప్పుడైతే యేసయ్యను నమ్మామో, క్రీస్తు రక్తంలో కడగబడ్డామో, బాప్తిసం తీసుకున్నామో, ఆయన బిడ్డలయ్యామో, అప్పుడే మనం అగ్నిగుండం నుంచి తప్పించుకున్నాం. ఇక మనకు అగ్నిగుండం అనేది లేదు ఇంకా జీవితంలో ఎప్పుడు కూడా. కాకపోతే మనం చేసిన పనికి, చెడ్డ పని అయితే ఖచ్చితంగా దానికి నష్టం కలుగుతుంది, మంచి పని అయితే బహుమానం దొరుకుతుంది. ఇది ఎవరు మంచి చేశారు, ఎవరు చెడు చేశారు, ఎవరు వాక్యానుసారంగా చేశారు, ఎవరు అక్రమంగా చేశారు, ఎవరు ఎంత పని చేశారు, ఎవరికి ఎంత బహుమానం రావాలి, ఆ బహుమానం పొందటం కోసమే మనకు తీర్పు. అది క్రీస్తు న్యాయపీఠం ఎదుట జరిగే తీర్పు మధ్యాకాశంలో. ఆ తీర్పు నరకానికి పంపించడం కోసం కాదు, మనకు తీర్పే లేదు అసలు. ఆ తీర్పు ఎందుకోసం అంటే జీతం, నువ్వు చేసిన పనికి జీతం, ప్రశంసా పత్రం ఇచ్చి, అధికారాలు ఇచ్చి, మెచ్చుకోవడానికి, బలా నమ్మకమైన మంచిదాసుడా నువ్వు గొప్ప పని చేశావని అందరి ముందు మనల్ని మెచ్చుకొని, అందరి చేత కోట్ల మంది పరిశుద్ధులు అందరూ చప్పట్లు కొట్టించి మెచ్చుకునే ఆ దినం కోసం. చూడండి, ఆ మాట కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూడండి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతాను చూడండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. మనమందరం అంటే సంఘం. అందులో పౌలు గారు కూడా ఉన్నారు. పౌలు గారు చెప్తున్నాడు తనతో పాటు కలుపుకొని, మనమందరం ఎక్కడ ప్రత్యక్షం అవ్వాలంట? క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం అవ్వాలి. దేనికోసం అంట చెప్తున్నాడు అక్కడే. తాను జరిగించిన క్రియలు అవి మంచివైనా, అంటే మనలోనే, మన సహోదరులోనే చెడ్డ క్రియలు చేసిన వాళ్ళు కూడా ఉంటారు. చెడ్డ క్రియలు అంటే పాపం చేసిన వాళ్ళని కాదు, వాక్య ప్రకారం కాకుండా సొంత నిర్ణయాల ప్రకారం చేసుకుని, ముంచుడు బాప్తీసం కాకుండా చిలకరేం పని, ఇట్లాంటివన్నీ అతి తెలివి ప్రదర్శించి మనోళ్ళు చేస్తారు కదా.
బొట్లు తీసేయాలి, గాజులు తీసేయాలి, ఇట్లాంటివన్నీ కొన్ని పెట్టుకున్నారు కదా. ఒక్కొక్క డినామినేషన్లో ఒక్కొక్కటి పెట్టు, శనివారం అని ఇట్లాంటివన్నీ. ఇవి అంత భయంకరమైన పాపాలేం కాకపోయినా అవి వాక్యానుసారమైనవి కాదు కాబట్టి దానికి ఖచ్చితంగా రేపు గద్దింపు ఉంటుంది. అలాంటివి ఏదైనా ఉంటే దేహంతో జరిగించిన వాటి ప్రతిఫలం ప్రతివాడు పొందినట్లు మనమంతా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆ మేఘం ఎక్కి అక్కడ కలుసుకుంటాం అన్నమాట. మనకు జరిగే ఈ క్రీస్తు న్యాయపీఠపు తీర్పు ఎక్కడంటే మధ్య ఆకాశంలో ప్రభువుని ఎదుర్కొన్న తర్వాత. కానీ ఆ పాపుల పునరుద్ధానం జరుగుతుంది కదా, అనీతిమంతుల పునరుద్ధానం జరుగుతుంది కదా, మరి వాళ్ళది దేనికోసం? మనదైతే దేవుని పని చేశాము, మంచి చేశాము, వీటికి బహుమానాలు, అధికారాలు, ప్రశంసాలు ఇవన్నీ ఉంటాయి. పరలోక రాజ్యం, నిత్య రాజ్యం మనకు అనుగ్రహిస్తాడు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకు పునరుద్ధానం. మరి వాళ్ళకి ఎందుకు పునరుద్ధానం? వాళ్లకు కూడా జీతం ఉంది కాబట్టి. పాపమునకు వచ్చు జీతము మరణం. వాళ్ళకు కూడా జీతం ఉంది. అసలు ఇంకా చెప్పాలంటే చాలామంది చనిపోయి నరకానికి వెళ్ళిపోయారు. అంటే ప్రస్తుతానికి పాతాళ లోకంలో ఉన్నారు, తాత్కాలికమైన శిక్షను అనుభవిస్తున్నారు. రేపొద్దున వాళ్ళు ఆ పాతాళం కాదు, అగ్నిగంధకాల గుండంలోకి వెళ్ళిపోతారు, అగాధంలోకి వెళ్ళిపోతారు రేపు వాళ్ళు. అదే నరకం అంటే, అగ్నిగుండం అంటే అదే. ఇప్పుడున్నది అగ్నిగుండం కాదు, అది పాతాళ లోకం, తాత్కాలికమైన శిక్ష అది. వాళ్ళు తీర్పులోకి రావాలి. ఎందుకంటే ఇక్కడ చాలామంది సరైన అవగాహన లేక, సరైన చదువు లేక, సత్యాన్ని అర్థం చేసుకోలేక, అసలు ఈ సువార్తను కూడా సరిగా అర్థం కాక అయోమయం గందరగోళంలో ఉండిపోయి చచ్చిపోయి వెంటనే ఆ మంటలోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది. ఇదేంటి, నేనేంటి, ఇక్కడికి రావటం ఏంటి, ఏం జరిగింది అసలు? ఇప్పుడే కదా మేము విజయవాడలో ఉన్నా, ఇప్పుడే కదా జగపేటలో ఉన్నా నేను. సడన్గా ఒక క్షణంలో ఇక్కడికి ఇదేం లోకం, వీళ్ళు ఎవరు, ఇదెందుకు అరుస్తున్నారు, ఇదేం మంటలు, ఎందుకు పెట్టారు నేను ఇక్కడ, ఎవరన్నా ఇక్కడ తీసుకొచ్చింది అసలు, నేను ఎందుకని ఇక్కడికి వచ్చాను, ఎంత మంచివాడు, నేను ఎవరిని హత్య చేయలేదా, ఎవరిని ఏం చేయలేదని గందరగోళంలో వాడి ప్రశ్నలకు సమాధానం లేక కేకలు పెడబొబ్బలు పెడుతూ అరుస్తూ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. క్లారిటీ లేకుండా వాళ్ళు అలా కాలకూడదు. ఎందుకంటే విశ్వ న్యాయాధిపతి అయిన దేవుడు, అందరికీ న్యాయం తీర్చే దేవుడు, అబద్ధం ఆడనారైన దేవుడు, అన్యాయం చేయని దేవుడు వాళ్ళని ఎందుకు నరకానికి పంపిస్తున్నాడో, ఎందుకు శిక్ష వాళ్ళు అనుభవిస్తున్నారో మరి వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి కదా, వాళ్ళకి చెప్పాలి కదా. అందుకోసమే వాళ్ళకు పునరుద్ధానం చెందినప్పుడు వాళ్ళు అదే మహిమ దేహాన్ని, అక్షయమైన దేహాన్ని, బలము కలిగిన దేహాన్ని ధరించుకొని వాళ్ళు ధవళ సింహాసనం తీర్పు, అంటే భూమి మీద జరిగే తీర్పు, ధవళ సింహాసనం తీర్పు వాళ్ళు ప్రత్యక్షమవుతారు. అప్పుడు చెప్తాడనమాట యేసుప్రభువు, బాబు నువ్వు నరకానికి వెళ్ళటానికి కారకులు ఎవరు, ఎందుకు వచ్చానని ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడ అరుస్తూ ఉన్నావు కదా, ఇదిగో ఇందుకు నీ కొరకు చనిపోయి దెబ్బలు తిని రక్తము కార్చి సమాధి చేయబడి తిరిగి లేచిన అసలైన ఏకైక మార్గమైన యేసు ప్రభుని నువ్వు నమ్మలేదు కాబట్టి, విశ్వసించలేదు కాబట్టి, నీ పాపాన్ని నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోలేదు కాబట్టి, నువ్వు పాపంలోనే ఉండి పాపంతోనే బ్రతికి పాపంతోనే చచ్చిపోయావు కాబట్టి, యేసయ్య నామమందు దేవుని కుమారుని నువ్వు విశ్వసించలేదు కాబట్టి, నీ బ్రతుకు కాలంలో దేవుని గురించి నువ్వు ఎన్నడూ ఆలోచించలేదు కాబట్టి, ఇదిగో ఈ రకంగా మీ ఇంటికి వచ్చిన సువార్తను నువ్వు తిరస్కరించావు కాబట్టి, హేళన చేశావు కాబట్టి నీవు ఇదిగో ఈ అగ్నిగుండం, ఈ తాత్కాలికమైన శిక్షలోకి వెళ్ళావు బాబు, నీకు అసలు శిక్ష ఇప్పుడుంది అంటే అప్పుడు వాళ్ళకి క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ వాళ్ళకి ఇవ్వటం కోసమే దేవుడు న్యాయవంతుడు, విశ్వ న్యాయాధిపతి, ఆయన ఎవరికి అన్యాయం చేయడు. వాడి తప్పు వాడికి తెలియాలి, వాడు ఏం చేశాడనేది వాడికి తెలియకుండా శిక్షించటం అది అసలు మన లోకం, మన భూమి మీద చట్టాల్లోనే ఉండదు కదా అది. అసలు వాడు ఏం చేశాడో వాడు తెలియకుండా వెళ్ళి అరెస్ట్ చేసేసి మనం కూడా ఎట్లా ఉంటుంది, అదేంటండి నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు చెప్పండి అని అడుగుతారు చాలామంది. అది ఒక కారణం అయితే, ఇంకొక కారణం ఏంటంటే వాళ్ళు వెళ్ళబోయేది భయంకరమైన అగ్నిగుండం. అక్కడ కాలాల్సింది ఎన్ని సంవత్సరాలు తెలుసా, యుగాలు కాలాలి. ఈ శరీరంతో వెళ్ళారనుకో వాళ్ళు, ఇది వెంటనే భస్మం అయిపోద్ది, నిమిషంలో 2 నిమిషాల్లో గంటలోనో. కానీ కాలుతూ ఉండాలి కానీ శరీరం కాలిపోకూడదు. శిక్ష ఎలాగుంటుంది తెలుసు, అక్కడ మంటలు ఉంటాయి, అరుస్తూ ఉంటాం, కేకలు పెడతా ఉంటాం, పళ్ళు కొరుకుతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం, కానీ శరీరం బూడిది కాదు.
మచ్చలు కూడా పడవు, మరకలు కూడా పడవు, కానీ కాలిపోతూనే ఉంటుంది, మంట చిర్రెత్తిపోతూ ఉంటుంది. అందుకే ఈ దేహం కాకుండా వాళ్ళకు కూడా అక్షయమైన దేహం, నాశనం లేని దేహం వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి అందుకోసం వాళ్ళకు కూడా పునరుద్ధానం. ఈ మాట దేవుడు చెప్పాడు. చివరిగా ఇది చూసి మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనాన్ని మనం గమనిస్తే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఎవరికి భయపడాలో తెలుసా? ఆత్మను దేహమును కూడా నరకంలో పడేసేవాడు ఎవరు? దేవుడు. ఆయనకి భయపడండి అయ్యా. అంటే నరకంలో ఆత్మతో పాటు ఏముంది? దేహం కూడా ఉంది. అందుకే అక్షయమైన దేహాన్ని వాళ్ళకు ధరింపజేసి, నాశనం లేని దేహాన్ని ధరింపజేసి నిత్యము మంటల్లోకి నెట్టేయటమే అది భయంకరమైన శిక్ష. దేవుని కృపను బట్టి ఆ శిక్ష మనం తప్పించుకున్నాం. ఎలా తప్పించుకున్నాం? యేసయ్య రక్తమునందు విశ్వాసం ఉంచడం ద్వారా, పాపానికి విరుగుడు పొందటం ద్వారా. మొదటి మానవుడిని చేసిన పాపాన్ని బట్టి శరీర మరణం మనకు వచ్చిందో, ఆ శరీర మరణం నుంచి విడుదల వచ్చింది, అక్షయమైన శరీరం వచ్చింది. అతను చేసిన పాపానికి బట్టి అతని శరీరానికే కాదు, అతని ఆత్మకు కూడా శిక్ష వచ్చింది కదా. మనం చేసే పాపాన్ని ఇప్పుడు మన శరీరానికి అయితే ఆదాము నుంచి ఆటోమేటిక్గా వంశపారంపర్యంగా మనకు శరీర మరణం వచ్చేసింది. కానీ మనం చేసిన పాపాన్ని బట్టి మన ఆత్మకు కూడా మరణం వచ్చింది, అది రెండవ మరణము. కానీ ఆత్మ సంబంధమైన పాపం మనలో ఏదైతే ఉందో అది యేసయ్య రక్తమునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు మనల్ని ఉచితంగా నీతిమంతులుగా చేశాడు. ఆ శిక్ష నుంచి మనల్ని తప్పించేశాడు. కాబట్టి నరకం తప్పించుకున్నాం మనం. నువ్వు ఏం చేసినా మొదటి మరణాన్ని తప్పించుకోలేవు, కానీ రెండవ మరణాన్ని తప్పించుకోవచ్చు. యేసయ్య నందు విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితముగా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎంత గొప్ప ధనిలం భూమి మీద మనం, ఎంత గొప్ప ధనిలం. అందరికీ లేదు ఈ భాగ్యం. కాబట్టి ఈ రెండు పునరుద్ధానాలు వీళ్ళకేమో బహుమానం ఇవ్వటానికి, నిత్యరాజ్యం అనుగ్రహించడానికి అక్షయమైన దేహం వీళ్ళకి ఇచ్చాడు. అగ్నిగుండంలో కాలటానికి అక్షయమైన దేహం వాళ్ళకు కావాలి. అలాగే వాళ్ళు ఎందుకు అక్కడికి వెళ్ళారో వాళ్ళకు ఒక క్లారిటీ ఉండాలి. ఇప్పుడు పరదేశికి వెళ్ళిన వాళ్ళకి క్లారిటీ ఉంది, ఎందుకంటే ఇక్కడ భూమి మీదే క్లారిటీ తెచ్చుకున్న వాళ్ళు వీళ్ళు. నేనేంటి, నా జీవితం ఏంటి, పాపం అంటే ఏంటి, దానికి విరుగుడు ఏంటి, కనుక వీళ్ళు ఎందుకు పుట్టారు ఏంటనేది బైబిల్ గ్రంథాన్ని చదవటం ద్వారా, దేవునితో మాట్లాడటం ద్వారా వీళ్ళకి క్లారిటీ ఉంది భూమి మీద. వీళ్ళ క్లారిటీ కోసం కాదు వీళ్ళకి పునరుద్ధానం, వీళ్ళకి బహుమానం నిత్యరాజ్యం కోసం వీళ్ళకి పునరుద్ధానం. వాళ్ళకి రెండు విషయాల కోసం పునరుద్ధానం. ఒకటి, వారు ఎందుకు అగ్నిగుండంలోకి వెళ్తున్నారో తెలుసుకోవటం ఒక కారణం అయితే, రెండవదికి దానికి అనుకూలమైన వాతావరణం. మీరు స్పేస్లోకి వెళ్ళినప్పుడు, చంద్రమండలంలోకి వెళ్ళినప్పుడు స్పేస్ సూట్ ధరించుకొని ఎలాగ వెళ్తారో వీళ్ళు కూడా అగ్నిగుండంలోకి వెళ్ళేటప్పుడు దహింపబడని క్షయమైన శరీరంతో వీళ్ళని పంపించడం కోసం దేవుడు వాళ్ళకు కూడా అదే పాపుల పునరుద్ధానం. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షింపబడతారు. దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.